ఈ 10 మెడిసిన్స్ మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అస్సలు తీసుకోకూడదు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్ యాంటీబయాటిక్స్. అజిత్రోమైసిన్, అమాక్సిలిన్, సెఫిక్సైమ్ ఇలా యాంటీబయాటిక్స్ చాలా మంది పేషెంట్స్ మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళంతకు వాళ్ళు తీసుకుంటుంటారు. దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఈజీగా వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ టైం మీకు యాంటీబయాటిక్ పని చేయదనమాట. కిడ్నీ ఇంజరీస్ జరగచ్చు, అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు, సివియర్ డయేరియా రావచ్చు. సో ఊరికే యాంటీబయాటిక్స్ తీసుకోకండి. సెకండ్ థింగ్, స్టీరాయిడ్ టాబ్లెట్స్. కొందరు తెలిసి తీసుకుంటుంటారు, కొందరు తెలియకుండా ఏదో టాబ్లెట్ నాకు తగ్గిపోతుంది డాక్టర్ ఇచ్చాడు అని గోళీలు మింగుతుంటారు తెల్లవి. సో వెరీ వెరీ డేంజరస్ అండి. నేను ఇంతకు ముందే స్టోరీస్ చెప్పాను, పేషెంట్ స్టోరీస్. సో జాగ్రత్తగా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే స్టీరాయిడ్స్ వాడండి. స్టీరాయిడ్స్ ఆర్ గుడ్ డ్రగ్స్ ఫర్ సమ్ కండిషన్స్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కి ఇవే ట్రీట్మెంట్. కాకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ డోస్ ఇంపార్టెంట్. స్లీపింగ్ పిల్స్. నిద్ర పట్టలేదని మెడికల్ షాప్కి వెళ్ళి స్లీపింగ్ పిల్ తీసుకుంటే చాలా డేంజర్. మీరు డిపెండెంట్ అయిపోతారు స్లీపింగ్ పిల్స్ మీద. అదొకటి. డోస్, రకరకాల టాబ్లెట్స్ రకరకాల డోసెస్ ఉంటాయి. మెమరీ ప్రాబ్లమ్స్, కన్ఫ్యూజన్ రావడం, బ్రీతింగ్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్లీపింగ్ పిల్స్. బ్లడ్ థిన్నర్స్. ఈ ఏజ్ అయింది, నాకు కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఉంది, నేను బ్లడ్ థిన్నర్ వాడతానని మీరు బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేసినట్లయితే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బ్రెయిన్ లో బ్లీడ్ అవ్వచ్చు, స్టమక్ లో బ్లీడ్ అవ్వచ్చు, మనం చెప్పలేం. సో డోస్ ఇంపార్టెంట్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోనే తీసుకోవాలి. డయాబెటిక్ మెడికేషన్స్ ఎస్పెషల్లీ నేను దీని గురించి 1 hour మాట్లాడగలను. ఎందుకంటే రకరకాల క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డోస్ పనిచేస్తుంది. మీరు బ్లైండ్ గా ఈ టాబ్లెట్ మంచిది, మనం ఈ బ్రాండ్ క్లాత్ మంచిది అనుకున్నట్లు కాదు ఇది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒక్కొక్క టాబ్లెట్ పనిచేస్తుంది, ఒక్కొక్క డోస్ పనిచేస్తుంది. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోండి. లేదా లో షుగర్ రావడం, కిడ్నీ ఇష్యూస్ రావడం, కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, డయాబెటిక్ కీటోసిడోసిస్ అని ఇలాంటివి రావడం జరుగుతాయి. అందరికీ అన్ని టాబ్లెట్స్ సెట్ అవ్వవు. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్. అన్ని బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ అందరికీ సెట్ అవ్వవు. సేమ్ థింగ్. అలాగే కొందరిలో ఎలక్ట్రోలైట్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి, పొటాషియం పెరుగుతుంది, తగ్గుతుంది, కళ్ళు తిరుగుతాయి, రాంగ్ డోస్ తీసుకుంటే ఫెయింట్ అయిపోవచ్చు. సో సొంత ప్రయోగాలు చేయకండి బీపీ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు. స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్. పారాసెటమాల్ కొంచెం వరకు సేఫ్ అండి, కానీ కొంతమంది ఎట్రోకాక్సిబ్, డైక్లో, హై డోస్ ఐబుప్రోఫిన్ ఇదంతా సొంతంగా తీసుకుంటుంటారు. వెరీ డేంజరస్. స్టమక్ అల్సర్స్, ఇంటర్నల్ బ్లీడింగ్, కిడ్నీ ఇంజరీ, హార్ట్ అటాక్, స్ట్రోక్ కూడా రావచ్చు. సో జాగ్రత్త. హార్మోన్ మెడిసిన్స్ ఎస్పెషల్లీ థైరాయిడ్ హార్మోన్స్. టీఎస్హెచ్ నేను ఎప్పుడు చెప్పాను, టీఎస్హెచ్ తక్కువ ఉంటే అర్థం ఏంటి? హైపర్ థైరాయిడిజం. టీఎస్హెచ్ ఎక్కువ ఉంటే హైపోథైరాయిడిజం. ఇది డాక్టర్స్ మాత్రమే అర్థమవుతుంది. దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి, సబ్ క్లినికల్, హైపర్ అని. సో దాన్ని బట్టి డోస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మీరు బ్లైండ్ గా చార్జిపిటినో లేకపోతే ఏయో చూసి హార్మోన్ టాబ్లెట్స్ వాడకూడదు. యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకోటిక్స్ అంటే మన మైండ్ బాగాలేనప్పుడు మెంటల్ డిజార్డర్స్ లో ఇచ్చే టాబ్లెట్స్ సొంతంగా డోసెస్ ఎప్పుడూ అడ్జస్ట్ చేసుకోకండి. ఎందుకంటే వీటికి విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. మానేస్తే కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, డోస్ పెంచితే కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, వేరే టాబ్లెట్స్ తో రియాక్ట్ అవుతాయి, వెయిట్ గెయిన్, స్లీప్ చేంజెస్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఉంటాయి. అవన్నీ మానిటర్ చేసి డాక్టర్ ఇస్తారు. క్యాన్సర్ అండ్ ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ ఇవి అందరూ తీసుకోరు. కాకపోతే ఆల్రెడీ తీసుకుంటున్న వారు డోస్ అడ్జస్ట్మెంట్ సొంతంగా చేసుకోకండి. లేదా ఇంజెక్షన్స్ ఉంటే ఇంకో 1 month పోస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ వేసుకుందాంలే అనుకోవడం, ఇలాంటివన్నీ చేయకండి. మెడిసిన్స్ లైఫ్ సేవ్ చేస్తాయి కరెక్ట్ గా తీసుకున్నప్పుడు మాత్రమే. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషెస్ అందరికీ షేర్ చేయండి. అందరికీ హెల్ప్ అవ్వాలి. మీ డాక్టర్ చైతన్య.